హైదరాబాద్ జవహర్ నగర్ రియల్టర్ వెంకటరత్నం హత్య కేసులో ప్రస్తుతం పోలీసులు 6గురిని అరెస్ట్ చేసినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కోర్టు వారికి రిమాండ్ విధించింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. తన తండ్రిని చంపారని కక్ష పెంచుకొని వెంకటరత్నంను హతమార్చాడు ప్రధాన నిందితుడు చందన్ సింగ్. చందన్ సింగ్ గ్యాంగ్ నుంచి రివాల్వర్, బుల్లెట్స్, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇన్నేళ్లుగా వెంకటరత్నంపై చందన్ సింగ్ పగ ఎందుకు పెంచుకున్నాడు? అతని తండ్రి విషయంలో ఏం జరిగింది? సంచలనం సృష్టించిన ఈ హత్యపై కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. జవహర్ నగర్లో జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్య హైదరాబాద్లో సంచలనం రేపింది. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని చెప్తున్న వెంకటరత్నంను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. వెంకటరత్నంను చంపింది తన తండ్రి చనిపోవడానికి కారణం వెంకటరత్నమేనని పగ పెంచుకున్న చందన్ సింగ్. అసలు ఎవరి చందన్ సింగ్? చందన్ సింగ్ తండ్రి ఎవరు అనే చర్చ జరుగుతుంది. చందన్ సింగ్ సన్ ఆఫ్ సుదేశ్ సింగ్. సుదేశ్ సింగ్ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ను గడగడలాడించిన వ్యక్తే ఈ సుదేశ్ సింగ్. తన అన్న హత్యకు ప్రతీకారంగా రౌడీ షీటర్గా మారి తన ప్రత్యర్థులందరినీ కూడా మట్టుపెట్టిన వ్యక్తే సుదేశ్ సింగ్. పురాణపూల్, దూల్పేట కేంద్రంగా పెద్ద ఎత్తున గుడుంబా వ్యాపారం నడిచింది. అంతే స్థాయిలో సట్టా జూదాన్ని కూడా నిర్వహించాడు. ఈ సట్టా జూదం అంతా కూడా రవి సింగ్, ఆయన మేనల్లుడు బ్రిజ్మోహన్ సింగ్ కింగ్ పిన్లుగా ఉండి ఈ వ్యాపారాన్ని నిర్వహించారు. అదే సమయంలో సుదేశ్ సింగ్ అన్న లడ్డూ సింగ్ తాను కూడా సట్టా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇది అటు రవి సింగ్, లడ్డూ సింగ్ల మధ్య వివాదానికి కారణమైంది. కొద్ది రోజుల తర్వాత రవి సింగ్ దగ్గర గుమస్తాగా పనిచేసే వ్యక్తి ఇటు లడ్డూ సింగ్ దగ్గరకు వచ్చి చేరాడు. దాంతో వాళ్ళ మధ్య పగలు మరింతగా పెరిగింది. ఆ తర్వాత అటు లడ్డూ సింగ్ వ్యాపారం బాగా జరగడం, అదే సమయంలో రవి సింగ్ సట్టా వ్యాపారం అంతా పడిపోవడంతో లడ్డూ సింగ్ పైన పగ పెంచుకున్నాడు. రవి సింగ్ మేనల్లుడు బ్రిజ్మోహన్ సింగ్ తన అనుచరులతో కలిసి అత్యంత కిరాతకంగా లడ్డూ సింగ్ని హత్య చేశారు. లడ్డూ సింగ్ హత్య జరిగినప్పుడు సుదేశ్ సింగ్ కొల్హాపూర్లో రెజ్లింగ్ కోసం కుస్తీ నేర్చుకుంటూ ఉన్నాడు. తన అన్న హత్య వార్త తెలుసుకొని హైదరాబాద్ వచ్చిన సుదేశ్ సింగ్ ఆ మృతదేహం సాక్షిగా ఒక ప్రమాణం చేశాడు. తన అన్నను చంపిన వాళ్ళని మట్టు పెట్టే వరకు తాను జుట్టు ముడివేయను, గడ్డం తీయనంటూ ఆయన శపథం చేశాడు. ఆ తర్వాత సుదేశ్ సింగ్ ఇక్కడ గుడుంబా వ్యాపారాన్ని ఆర్గనైజ్డ్గా నిర్వహించాడు ఆదాయం కోసం. అదే సమయంలో సట్టా వ్యాపారాన్ని కూడా తాను టేక్ ఓవర్ చేసుకున్నాడు. సుదేశ్ సింగ్ వ్యాపారం చేస్తున్న సమయంలోనే పోలీసులు అనేక మార్లు దూల్పేటలోని ఆయన నివాసాలపైన, దూల్పేటలో సుదేశ్ సింగ్ అనుచరుల నివాసాలపైన దాడులు చేయడం, ఈ కుటుంబ బట్టీలను ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అదే సమయంలో ఇళ్ల లోపల నేల మాలిగలను కట్టి అక్కడ సారా తయారు చేసే ప్రక్రియను సుదేశ్ సింగ్ ప్రారంభించాడు. అంతేకాదు ఆ రోజుల్లోనే జర్మన్ షెపర్డ్ కుక్కల్ని పెంచేవాడు సుదేశ్ సింగ్. తన ఇంట్లో పోలీసులు కానీ ప్రత్యర్థులు కానీ తన ఇంటి మీద దాడికి వస్తే ఆ కుక్కలు వాళ్ళపైన దాడి చేసేలా ఆ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా తన గ్యాంగ్ సభ్యుల్ని పెంచుకుంటూ ఉన్నాడు. సుదేశ్ సింగ్ ఆ నేరాలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు పలుమార్లు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ ఉన్న దగ్గర ముషిరాబాద్ సెంట్రల్ జైలు ఉండేది. ఆ సెంట్రల్ జైల్లో అటు సుదేశ్ సింగ్ని పెట్టారు. అదే సమయంలో సుదేశ్ సింగ్ సెంట్రల్ జైల్లో కుటుంబ సభ్యులు ఎవరి లేని నేరస్తులందరికీ బెయిల్ ఇప్పించి వాళ్ళందరితో కలిసి ఒక ఖతర్నాక్ గ్యాంగ్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశాడు. తన ప్రత్యర్థుల్ని అంతం చేయడానికి ప్లాన్లు వేశాడు. ముందుగా బ్రిజ్ మోహన్ సింగ్ ఎవరైతే తన అన్న లడ్డూ సింగ్ని చంపారో ఆయనను అఫ్జల్గంజ్లో చురకత్తులతో అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత లడ్డూ సింగ్ హత్యలో కీలకంగా వ్యవహరించిన బద్దూ సింగ్ అతన్ని
అఫ్జల్గంజ్ బస్టాండ్ సమీపంలోనే 2 కళ్ళు కత్తులతో పొడిచివేశారు. ఈ 2 హత్యలతో సుదేశ్ సింగ్ పేరు హైదరాబాద్ మొత్తం మారుమోగిపోయింది. తన గ్యాంగ్ చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మెల్లగా అటు బేగం బజార్ను శాసించడం మొదలుపెట్టాడు సుదేశ్ సింగ్. బేగం బజార్, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ ఇక్కడ వ్యాపారాలు నిర్వహించుకునే మార్వాడీలకు సుదేశ్ సింగ్ అంటే హడలెత్తిపోయారు. సుదేశ్ సింగ్ అడిగిన మామూలు ఇవ్వకపోతే వాళ్ళు అంతు చూస్తానంటూ బెదిరించారు. దాంతో సుదేశ్ సింగ్ ఆర్థికంగా చాలా బలవంతుడిగా మారిపోయాడు. అదే సమయంలో సుదేశ్ సింగ్కు అత్యంత నమ్మకస్తులుగా 2 వ్యక్తులు ఉండేవారు. ఒకళ్ళు అనిల్, మరొకళ్ళు మొన్న జవహర్ నగర్లో హత్యకు గురైన వెంకటరత్నం. వెంకటరత్నం సుదేశ్ సింగ్ దగ్గర డ్రైవర్గా పనిచేశాడు. చాలా నమ్మకమైన వ్యక్తిగా సుదేశ్ సింగ్ దగ్గర ఉండేవాడు. ఇక అనిల్ సుదేశ్ సింగ్ ముఖ్య అనుచరుడు. సుదేశ్ సింగ్ ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాడు. అలా తన నేర సామ్రాజ్యాన్ని హైదరాబాద్లో విస్తరించుకుంటూ పోయాడు సుదేశ్ సింగ్. అడ్డొచ్చిన వాళ్ళని కిరాతకంగా హత్యలు చేస్తూ అడ్డు తొలగించుకుంటూ తనకు అబ్దుల్పేట్లో ఎదురు లేకుండా చేసుకుంది. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదేశ్ సింగ్ పైన అనేక కేసులు నమోదు చేశారు. అతన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కామాటిపురాలో సుదేశ్ సింగ్ ముఖ్య అనుచరుడు అనిల్ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్తో సుదేశ్ సింగ్ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. తన భార్య, పిల్లల్ని తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో సుదేశ్ సింగ్ ఆచూకీ కేవలం వెంకటరత్నంకి మాత్రమే తెలుసు. తనతో నమ్మకంగా ఉంటున్న వెంకటరత్నం పైన తాను సంపాదించిన డబ్బులతో అనేక ఆస్తులు కొనుగోలు చేశాడు. ఆ ఆస్తులన్నీ కూడా వెంకటరత్నం పేరు మీద పెట్టాడు. ఇప్పుడు ఆ ఆస్తులే వెంకటరత్నం హత్యకు దారితీశాయనే వార్తలు వినపడుతున్నాయి. పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. అదే కొద్ది రోజుల క్రితమే సుదేశ్ సింగ్ కొడుకు చందన్ సింగ్కు ఈ విషయాలన్నీ కూడా తెలిసాయి. తన తండ్రి ఎన్కౌంటర్ సమయంలో వెంకటరత్నం పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేశాడు. పోలీసులకు సుదేశ్ సింగ్ ఉన్న ప్లేస్ రివీల్ చేయడంతోనే సుదేశ్ సింగ్ను ఇక్కడ దుర్గం చెరువు దగ్గర పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. తన తండ్రి సంపాదించిన ఆస్తులన్నీ కూడా ప్రస్తుతం వెంకటరత్నం ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఆ వెంకటరత్నంపై కోపం పెంచుకున్నాడు సుదేశ్ సింగ్ కొడుకు చందన్ సింగ్. ఈ క్రమంలోనే వెంకటరత్నంను తన తండ్రి సంపాదించిన ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలంటూ కోరాడు. దానికి వెంకటరత్నం నిరాకరించాడు. నీ తండ్రిని ఎన్కౌంటర్ చేయించినట్లే నిన్ను కూడా చేయించేస్తానంటూ చందన్ సింగ్ను బెదిరించాడు. ఎప్పటికైనా వెంకటరత్నం పైన పగ తీర్చుకోవాలంటూ అవకాశం కోసం ఎదురు చూశాడు. పక్కాగా రెక్కి నిర్వహించి వెంకటరత్నంని హత్య చేశాడు చందన్ సింగ్, సన్ ఆఫ్ సుదేశ్ సింగ్. కానీ ప్రస్తుత తరానికి సుదేశ్ సింగ్ కేవలం గతం. అతని చరిత్ర గురించి ఇప్పటి తరానికి తెలియదు. సుదేశ్ సింగ్ కేవలం రౌడీ షీటర్గానే కాదు, తర్వాత కొద్ది రోజులు నేరాల బాట విడిచిపెట్టి తాను ప్రశాంతంగా బతకాలనుకున్నాడు. అదే సమయంలో కుటుంబ వ్యాపారాన్ని విడిచిపెట్టేశాడు. మట్కా సట్టా దందాన్ని కూడా వదిలేశాడు. రాజకీయ రంగప్రవేశం కూడా చేశాడు. అప్పట్లో మహారాజ్గంజ్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. దివంగత నేత నందమూరి హరికృష్ణ స్థాపించిన అన్నా తెలుగుదేశం పార్టీ నుంచి సుదేశ్ సింగ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇది సుదేశ్ సింగ్ చరిత్ర. అన్న కోసం సుదేశ్ సింగ్ రౌడీ షీటర్గా, హంతకుడిగా మారితే తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళ కోసం ప్రస్తుతం చందన్ సింగ్ హంతకుడిగా మారాడు.